కర్నూలు నగరంలోని జిల్లా గ్రంథాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ భారత్ చావన్ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజు నాయక్, సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా గ్రంథాలయంలో డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మదర్ తెరిసా ఇంటిగ్రేటెడ్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ మరియు మైన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, మదర్ తెరిసా సొసైటీ సంస్థ ప్రెసిడెంట్ ఎల్ ధౌమని, మెడికవర్ ఆసుపత్రి, శాంతిరామ్ కంటి ఆసుపత్రి, రోజా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీపీ, షుగర్, ఈసీజీ, చెవి మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లు తమ యొక్క ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని బీపీ, షుగర్, కంటి పరీక్షలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మాట్లాడారు. ముప్పై రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మేడం శాంతకుమార్ మేడం గారు, ఆర్టీఓ గారు భరత్ చౌహాన్ గారు మరియు వారందరి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంప్ జిల్లా గ్రంథాలయం నందు నిర్వహించడం జరిగింది. దీనికి మాకు సర్వ సహకారాన్ని అందించినటువంటి జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గారు గంగాధర్ రెడ్డి గారికి, మరియు మామూలుగా లైబ్రరీ గోవింద్ రెడ్డి గారికి, మరియు మామూలుగా ఇక్కడ మదర్ తెరిసా ఇంటిగ్రేటెడ్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ మామూలుగా ప్రెసిడెంట్ గారు అంటే మామూలుగా ఎల్డి మణి మేడం గారికి, మరియు ప్రకాష్ గారికి, ధీరజ్ ప్రకాష్ గారికి, వారందరికీ మా యొక్క మామూలుగా ధన్యవాదాలు. అలాగే ఈ క్యాంపు నిర్వహణలో మాకు ముఖ్యంగా సహకరించినటువంటి శాంతిరామ్ హాస్పిటల్స్ మామూలుగా సిబ్బందికి, వారి డాక్టర్లకు, అలాగే మామూలుగా మెడికవర్ హాస్పిటల్ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి మామూలుగా జిల్లా మామూలుగా మన రోడ్ సేఫ్టీ కమిటీ డాక్టర్ గారు మామూలుగా మహమ్మద్ బషా గారికి, మరియు మామూలుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి లారీ యజమానులకు, లారీ డ్రైవర్లకు, అలాగే ఆటో డ్రైవర్లకు, ఆటో సంఘం నాయకులకు,
మరి మెడికల్ సిబ్బందికి తదితరులందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళటానికి మాకు సహకరించినటువంటి మీడియా ముఖ్య సిబ్బంది వారికి అందరికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణ డ్రైవర్లకి చాలా ముఖ్యం. వారి యొక్క స్థితిగతులను బట్టి ప్రభుత్వం వారే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించమని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా కంటి పరీక్ష, బీపీ, షుగరు, ఈసీజీ పరీక్షలు, వినికిడి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు చక్కగా ఉంటే మనకి రోడ్డు మీద చక్కగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్స్ గురి కాకుండా ఉండేదానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే బాడీ యొక్క కండిషన్స్, ముఖ్యంగా బీపీ, షుగరు ఇవనేది చెక్ చేసుకుని దానికి తగిన విధంగా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి మరి రోడ్డు మీద మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేసేదానికి ఉపకరిస్తాయి. అలాగే వినికిడి పరీక్షలు చేసుకుని దాని తగిన హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల వారికి సక్రమంగా ట్రాఫిక్ ఒక సౌండ్స్ విని దాన్ని బట్టి వాళ్ళు ముందు వెనుక వచ్చేటువంటి వాహనాలను గమనించుకుని భద్రంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మెడికల్ పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి ఆరోగ్యం యొక్క స్థితిగతులు, డ్రైవర్ల యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని వారు దానికి అనుగుణంగా మందులు వాడటము, కన్నద్దాలు పెట్టుకోవడము, దాని తగినటువంటి ఎయిడ్స్, మెడికల్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల వారు డ్రైవింగ్లో చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇది ప్రమాదాలు నివారించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మన కేంద్ర రవాణా శాఖ మంత్రి గారే మహారాష్ట్ర అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వారు నాగ్పూర్ నుంచి ముంబైకి ప్రయాణమవుతూ దారిలో వాళ్ళ డ్రైవర్కు కంటి శుక్లాలు ఉండటం వల్ల ఒక పెద్ద హెవీ ట్రైలర్ కింద కారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా గాయపడినారు. ఆయనకు సివియర్ ఇంజురీస్ అయి ఆయన రికవరీ కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో ఇలాగా చాలా మంది కంటి చూపు లేకపోవటం వల్ల ప్రమాదాలకు గురై చాలా ప్రాణాల నష్టము, తర్వాత వాళ్ళకి వికలాంగులు అవటము, ఇలాగా చాలా నష్టాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ యొక్క 36వ రహదారి భద్రతా మాసోత్సవాలలో ప్రత్యేకంగా ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇందుకు సహకరించినటువంటి ఈ శాంతిరామ్ హాస్పిటల్ సిబ్బంది వారికి, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది వారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మరియు మైండ్స్ సంస్థ యొక్క ప్రెసిడెంటు, సెక్రటరీ గారికి, మరి లైబ్రరీస్ యజమాన్యం వారికి, లైబ్రరీన్ గారికి, వీరందరికీ మా యొక్క లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, అలాగే ఆటో యూనియన్ సెక్రటరీస్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్, అలాగే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, మెడికల్ సిబ్బందికి, తదితరులందరికీ రోజా హియరింగ్ ఎయిడ్స్ వారికి మరి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ అహ్మద్ అండి. నేను రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ వర్కింగ్ ఇన్ ఆర్టీఓ ఆఫీస్ అండి. ఈ 36వ వార్షిక రవాణా శాఖ ఈ మంత్ అండి, కంప్లీట్ రోడ్ సేఫ్టీ మంత్ అంటాము. ఈ కంప్లీట్ నెలలో ప్రతిరోజు ఒక యాక్టివిటీతో మనం పబ్లిక్ ముందుకు రావాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఆర్టీఓ ఆఫీస్ తరఫున మన ఇన్స్పెక్టర్ గారు, అలాగే మన డీటీసీ మేడము, మన ఆర్టీఓ సారు ఇలా ఒక షెడ్యూల్ ప్రకారంగా వచ్చామండి. అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ లైబ్రరీలో మనకు ఉచిత మెడికల్ క్యాంప్, అందులో మన అఫ్సల్ చెకప్, ఈఎన్టీ, అలా ఏవైతే మనకు ముఖ్య అవయవాలు ఉన్నాయో వాటికి చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోవాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది, మరియు కండక్ట్ చేయడం జరిగింది. అందులో చాలా మటుకు డ్రైవర్లకు ఎటువంటి కంటి చూపు సమస్యలు ఉంటాయి. అందులో మనకు డయాబెటిక్ రెటినోపతి అండ్ డ్రై ఐ అంటాము,
వాటిని కూడా పరిష్కరించే విధంగా ఈ క్యాంప్ నిర్వహించాము. ఇందులో ముఖ్య అతిథిగా మనకు మజరుద్దీన్ గారు సిఏ గారు వచ్చారు. వాళ్ళు కూడా చక్కగా సిపిఆర్ గురించి మన డ్రైవర్ సోదరులకు అందరికీ చెప్పారు. దాంతోపాటు ఎటువంటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మన ఆర్టీఓ గారు ముందుకు వచ్చారు, చెప్పడం జరిగింది. డిటిసి మేడం గారు దీంతో పాటు మనకు ఎలాంటి చర్యలు ఎలా ఉంటే మన ప్రయాణం సుఖమయం అవుతుంది వాటి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ప్లస్ మన రవీంద్ర కుమార్ సార్ ఎవరైతే ఎంబీఏ సార్ ఉన్నారో వాళ్ళు లీడ్ తీసుకొని ఈ క్యాంపు మాకు ప్రజల వద్దకు అంటే డ్రైవర్స్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్లకు ప్లస్ డిటిసి మేడం గారికి, అలాగే ఈ క్యాంపు మెయిన్ మనకు సెంట్రల్ లైబ్రరీలో కండక్ట్ చేయాలని మన మైండ్స్ ట్రస్ట్ మేడం మణి మేడము ప్లస్ మన గంగాధర్ రెడ్డి సార్ వాళ్ళ యొక్క సంకల్పంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఓ సార్ అండ్ డిటిసి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ అహ్మద్ అండి, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్, ఆర్టీఓ ఆఫీస్, కర్నూలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. కంటి చూపు ఉంటేనే మనం ఏదైనా చేయగలము. ఎస్పెషల్లీగా షుగర్, డయాబెటిక్, బీపీ ఉన్న వాళ్ళు ఎవరీ 6 monthsకి ఒకసారి కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. ఏజ్ రిలేటెడ్గా 40 years వస్తాయంటే క్యాటరాక్ట్ కంపల్సరీ ఫామ్ అవుతుంటుంది. ఏజ్ రిలేటెడ్గా దగ్గర చూపు అనేది తగ్గిపోతుంటుంది 40 సంవత్సరాలు వస్తే. వాళ్ళకి చదవడం రాయడం రాకపోయినా కూడా అట్లీస్ట్ దారి చూడడం కూడా ఇబ్బందిగా అయిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 6 monthsకి ఒక్కసారి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇన్నర్లో ఏం ప్రాబ్లం అనేది మనం ఐడెంటిఫై చేయగలం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కన్సల్ట్ అయితే తప్ప మనం చేయగలం. ఇప్పుడు ఈ విటమిన్ ఏ అనేది డిఫిషియన్సీ వల్ల కూడా చాలా కంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఇప్పుడు ఉన్న వాళ్ళంటే బాదం అని డ్రై ఫ్రూట్స్ అలా తినగలరు. లేని వాళ్ళు ఫ్రూట్స్తో ఇప్పుడు 500 పెట్టి నాన్ వెజ్ తెచ్చేదానికన్నా 300-400లా మీరు వెజిటేబుల్స్ మంచి గ్రీనరీస్ తినడం వల్ల కంటి చూపు మందగించకుండా జాగ్రత్త పడవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మహబూబ్ జైన్. నా పేరు డాక్టర్ కౌసర్. నేను మెడికల్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మెడికల్ హాస్పిటల్లో మనకి ఆరోగ్యశ్రీ అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఈహెచ్ఎస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. హార్ట్కి సంబంధించి మేజర్గా ఇక్కడ కార్డియాలజిస్ట్ ఎక్కువ ఉన్నారు. లైక్ చైతన్య సార్ కానీ బిఎస్ ప్రవీణ్ సార్ కానీ వీళ్ళు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ హార్ట్ కానీ బీపీ సమస్యలు, షుగర్ సమస్యలు, ఇంకా న్యూరాలజీ డాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు. వచ్చి మీకు కావాల్సిన అయిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి వచ్చి చూపించుకోండి. కౌసర్, డాక్టర్ కౌసర్. అందరికీ నమస్కారం. నా పేరు రోజా. మేము ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, రోజాస్ హియరింగ్ స్పీచ్ అండ్ మల్టీ ర్యాప్ సెంటర్ నుంచి వచ్చాము. ఇక్కడ మనకి ఎక్కువగా డ్రైవర్స్ కి మనకి క్యాంప్ జరిగిందండి. ఇక్కడ ఈ డ్రైవర్స్ కి మెయిన్ హియరింగ్ అనేది చాలా విటల్ ఇష్యూ. కంటి చూపు ఎలా ఇంపార్టెంటో హియరింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ తనకు వినపడకపోతే కన్ఫ్యూజన్ లో మన రైట్ కి హారన్ ఎటు నుంచి వస్తుంది, బ్యాక్ సైడ్ వెహికల్స్ ఎటు నుంచి వస్తుంది అనేది కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. దానివల్ల అందరి లైఫ్ రిస్క్ లో ఉంటుంది. సో హియరింగ్ రెగ్యులర్ హియరింగ్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం అనేది వాళ్ళకి ఎవ్రీ 6 monthsకి ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇచ్చినట్టు మేము చాలా వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకోటి ఏంటంటే వెస్టిబులర్ ఇష్యూస్, వాళ్ళు రెగ్యులర్ గా కూర్చొని ఉండడం వల్ల వాళ్ళ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వచ్చేసి వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్, బ్లరీ విజన్ అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. సో దానివల్ల కూడా వాళ్ళు జడ్జ్మెంట్ చేయలేరు ఎంత దూరంలో వెళ్తున్నాం, ఎంత స్పీడ్లో వెళ్తున్నామో. సో అలాంటి కన్ఫ్యూజన్స్ వల్ల యాక్సిడెంట్స్ ప్రోన్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కౌన్సిలింగ్స్ ఇంకా ఇలాంటివన్నీ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అందరూ డ్రైవర్స్కి మా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్ పాటించండి. హియరింగ్ అండ్ వెస్టిబులర్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే కూడా మీకు కూడా అండ్ లైఫ్ స్టైల్ అనేది ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సభకు అలంకరించిన పెద్దలకు మరియు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ప్రస్తుతం మనం సమాజంలో నడుచుకునేటువంటిది బీపీ చెక్ చేసుకున్నారంటే, షుగర్ చెక్ చేసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర పోవాలా, 1000 రూపాయలు కట్టుకోవాలా రావాలా. కానీ కంటి పరిస్థితి చేయించుకోవాలంటే కూడా 2000 రూపాయలు కట్టుకున్నా రావాలా. అట్లాంటి ఇప్పుడు మన క్యాంపస్ లో ఉచిత కంటి ఆపరేషన్, ఉచిత కంటి చికిత్స కోసం ఇక్కడ నిర్వహించారు. ప్రైవేట్ సంస్థ బస్సు డ్రైవర్లు చాలా భద్రంగా, నిదానంగా, నిబ్రంగా తోలుతూ ఒక కుటుంబంలో 40 కుటుంబాలు ఉంటాయి. ఒక బస్సులో 40 కుటుంబాలు ఉంటాయి.
ఆ 40 కుటుంబాల పిల్లలు తల్లిదండ్రులు డ్రైవర్ మీద ఆశ పెట్టుకుంటారు. ఆ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకుపోయి ఇంటి దగ్గర దించి మరి స్కూల్లో దించాలా. కానీ ఈ క్యాంప్ హౌస్ పెట్టినందుకు మాకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు వెంకటరమణ, నా పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లెక్కి సార్. అసోసియేషన్ వారికి, ఆటో అసోసియేషన్ వారికి వాళ్ళ ఆధ్వర్యంలో డ్రైవర్లు అందరూ మెడికల్ క్యాంపు ఇక్కడ వచ్చి అందరూ చికిత్స చేసుకుంటున్న వాళ్ళు కంటి పరీక్షలు మరియు బీపీ షుగర్ టెస్ట్ అన్నీ చేసుకుంటున్నారు. అన్ని అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఈ టెస్ట్ వలన. మన చైర్మన్ గారు రెడ్డి గారు, మేడం గారు, మా ఇన్స్పెక్టర్ గారు, మా కమిషనర్ మేడం గారు, మా రవాణా అధికారి బ్రిటిష్ మేడం గారు, అందరూ పాల్గొన్నారు. అందరికీ ఈ కార్యక్రమం సద్వినియోగం ఉంటుందని నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను.